Good evening Andi. Today we are discussing about phonics for the beginners. అంటే పిల్లలకి ఫస్ట్ బేసిక్స్ ఎక్కడి నుంచి నేర్పించాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. బేసిక్స్ నేర్పిస్తే పిల్లలకి చాలా ఈజీగా రీడింగ్ అనేది వాళ్ళు చేయగలుగుతారనమాట. సో A B ba C ka D da E A F fa G ga H ha I E J ja K ka L la M ma N na O A P pa Q qua R ra sa S sa T ta U a V va W va X Y ya Z za. సో ఫస్ట్ పిల్లలకి ఏం నేర్పించాలంటే ఈ బేసిక్స్ అనేటి పిల్లలకి బాగా నేర్పించాలన్నమాట. ఈ బేసిక్స్ అనేటి పిల్లలకి ఫస్ట్ బాగా నేర్పించగలిగితే మనకి పిల్లలకి నేర్పించేదానికి ఈజీ అయిపోతుంది. సో పిల్లలకి ఫస్ట్ ఈ బేసిక్స్ అనేటి నేర్పించాలన్నమాట. సో తర్వాత వాళ్ళు ఎలా రీడ్ చేయగలుగుతారనేది లెసన్ 1లో చూద్దాం. A M am A N an as as at at ax. సో పిల్లలకి ఇలా 2 లెటర్స్ ఎలా బ్లెండ్ చేయాలో నేర్పించిన తర్వాత ఈ 2 లెటర్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు 3 లెటర్స్ని ఎలా బ్లెండ్ చేస్తారనేది లెసన్ 2లో ఒకసారి చూద్దాం. Sa am Sam ma an man ha as has sa at sat ta ax tax. పిల్లలకి ఇలా కూడా నేర్పించవచ్చు. లేకపోతే ఇంకొక మెథడ్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. Sa am Sam ma an man ha as has sa at sat ta ax tax. అంటే పిల్లలు ఫస్ట్ ఈ 2 లెటర్స్ జాయిన్ చేస్తారు కదా. సో ఆ 2 లెటర్స్ని యామ్ సా యామ్ సో శామ్ ఇలా రీడ్ చేయగలుగుతారు. నెక్స్ట్ లెసన్ నెంబర్ 3. Am an as at ax Sam man has hat tax Sam sat Sam has an axe. నెక్స్ట్ పిల్లలు ఇలా కలిపి తర్వాత రీడ్ చేస్తారనమాట. ఫస్ట్ పిల్లలు ఇలా సపరేట్గా తర్వాత 2 జోడించి తర్వాత 3 లెటర్స్ని ఎలా పలుకుతారు. ఇప్పుడు ఎలా పలికారు? సా యామ్ శామ్ మ్యాన్. సో పిల్లలు అలా కలుపుకొని చదువుతారనమాట. పిల్లలకి ఇలా బేసిక్స్ ఫస్ట్ మనము స్టార్ట్ చేయాలి. లెసన్ 4. Add da add dad va ax wax da an dan da an dan sa at sat da a dad ha as
పిల్లలకి ఇలా 2 లెటర్స్ నుంచి 3 లెటర్స్ వరకు ఎలా బ్లెండ్ చేయాలో చూసాం. నెక్స్ట్ లెసన్ నెంబర్ 5. Add, had, da, add, dad, sa, add, sad, ta, add, dad, ma, add, mad, am, ha, am, ham, da, am, dam, sa, am, sam, an, ma, man, da, dan, ta, tan, tan, ass, has, was, at, hat, sat, mat, axe, tax, wax, max. సో పిల్లలకి ఇలా స్టార్ట్ చేస్తాం కదండి లెసను. సో 4 లెటర్స్ వచ్చినప్పుడు ఎలా రీడ్ చేయగలుగుతారనే చూద్దాం. సేమ్ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే పిల్లలు బేసిక్స్ అనేటివి ఒక్కొక్కటిగా స్టార్ట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాము. సో పిల్లలకి సీకే అంటే ఏంటి, ఖ అనేది నేర్పియాలి. సో వాళ్ళకి ఏమైంది, యాక్ యాక్ అని ఈజీగా బ్లెండ్ చేయగలరు. back, hack, jack, lock, What is this? lack, mac, pack, rack, sack, tack, yak, zack, quack. సో క్యూయూ వచ్చినప్పుడు ఎలా పలకనేది నేర్పిస్తే, క్యూయూ అంటే ఏంటి, క్వా. క్యూ అంటే ఏంటి, క్వా. క్వా ప్లస్ ఆ, క్వా. క్వా, యాక్, క్వాక్. సో క్యూ అనేది ఎలా పలకలేదని నేర్పించామంటే బేసిక్స్లో ఫస్ట్ పిల్లలకి రీడ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. క్యూ అంటే ఏంటి, క్వా. యూ అంటే ఏంటి, ఆ. క్వా ప్లస్ ఆ, క్వా. క్వా, యాక్, క్వాక్. సీకే అంటే ఏంటి, ఖ. సో పిల్లలకి ఫస్ట్ ఈ బేసిక్స్ అనేటివి నేర్పించాలన్నమాట. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.